ఇందులో ఎక్కడన్నా నేను యేసు మతంలో పలానా జ్ఞానం తెలిసింది నాకు, ఆత్మతత్వం ఏంటి, పరమాత్మ తత్వం ఏంటి, ఏమన్నా ఇలాంటివి ఏమైనా తెలుసుకున్నా అని చెప్పాడా? వీడు అప్పుల పాలు అయిపోయాడు, ఈ మతాన్ని నమ్ముకుంటే నాకు అప్పులు తీరిపోయినాయి, మా ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులు రావటం మొదలయ్యాక నమ్మటం మొదలు పెట్టారని చెప్పాడు. అంటే పూర్తిగా ఇది డబ్బులతో ముడిపడిన వ్యాపారం కదండి వీడు. ఇప్పుడు చిన్నప్పుడు నాకు ఎవరో హిందుత్వంలోకి వస్తానంటే డబ్బులు ఇవ్వటానని ఎవరు చెప్పలేదు నాకు. ఈ దేవుడు కరెక్ట్ కాదు, ఈ మతం కరెక్ట్ కాదని చెప్పి నాకు నా కామన్ సెన్స్ కనిపించింది. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ దొరకట్లేదు కదా, హిందుత్వంలో దొరుకుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి నాకు చిన్న వయసులో నా పాటికి నా జ్ఞానానికి అనిపించింది. వీడు ఎక్కడన్నా నాకు జ్ఞానం కలిగింది ఎక్కడన్నా చెప్పాడంటే డబ్బులు వచ్చినాయి అని చెప్తున్నాడు, డబ్బులు వచ్చినాయి కాదు మతం మారాడు అంటాడు. అర్థమవుతుందా? మీరు ఎంత పబ్లిక్గా చెప్తున్నాడు కదండి, ఆ మాత్రం ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళకు కూడా తిప్పలో కష్టాలు ఉన్నాయి, వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి? వాళ్ళు కూడా పాస్టర్ అవ్వాలి. దానికి ఒప్పుకుంటాడు వీడు. ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళలో కొంతమంది, అయ్యా నువ్వు చెప్పిన సాక్ష్యం బాగుంది, నీ జీవితం ఎప్పుడు బాగుపడింది, ఎప్పుడు నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు పాస్టర్ అయిన తర్వాత కదా, మరి నేను కూడా ఒక చర్చి పెడతాను. ఇప్పుడు వీడు చర్చి పెట్టి పాస్టర్ పెట్టి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసాలు కొట్టేశాడంట. ఆ విషయం మన పాస్టర్ల